ముందుగా నేనేం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు డిస్కస్ చేసే విధానం చూస్తుంటే ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేటువంటి విధంగా మీరు డిస్కస్ చేయడం అమానుషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు అన్నీ కూడా చూసారంటే మీరు అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఫిట్బ్యాక్ అంటున్నారు, ఇంకొక కేసు అంటున్నారు, ఇంకొక కేసు అంటున్నారు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఏ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిందో, ఈ కేసులు పెట్టిందో, ఒక అనైతికమైనటువంటి కేసు అనేది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నకి లక్ష్మణ్కి ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఆయన మాటలో నాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చెప్పినటువంటి పెద్దలు మన దగ్గర ఉన్నారు, మనకు సంబంధించిన వాళ్ళు, మనతో పరిచయాలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఒక సమాచారాన్ని ఈ విధంగా పబ్లిక్ గా టీవీలో చెప్పడం అనేటువంటిది మంచిది కాదు. అది డైరెక్ట్ గా మాట్లాడాలంటే మంచిది కాదు అని చెప్పి నేను అన్నకు కొంచెం వెన్నవించదలుచుకున్నాను. అది ఇంకా ఆయనకే వదిలేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నాకు కేసులు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా చెప్పాడు అని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పనేది ఆ స్థాయిలో. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చాలా మంది చెప్పుకుంటాడు. ఇంకొక ఆయన మీరు చెప్తారు, మీరు ఒక వ్యక్తితో సంబంధాలు సత్సంబంధంలో ఉన్నప్పుడు ఆ సంబంధాలలో ఆ మనిషితో మాట్లాడేటువంటి మాటలు చాలా క్లోజ్గా ఉంటాయి. ఆ మాటలు మీరు బయట చెప్పడం, ఈవెన్ పబ్లిక్ గా చెప్పడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది పెద్దలకు నేను వినియోగించుకుంటున్నాను. అది చెప్పడం నాకైతే నచ్చలేదు అన్న. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే నచ్చలేదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గురించి ఈ యొక్క లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 17 కేసుల్లో విచారణ ఆపిస్తూ సేజించుకున్నటువంటి పరిస్థితి. మీరు చంద్రబాబు నాయుడు అన్నా నేను చెప్తున్నాను, అదే చెప్పలేను. మీరు మాట్లాడిన సేపు నేను వింటానే ఉంటాను. మీరు ఏదైనా క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ నా తర్వాత సురేష్ గారిని అడగండి, మీకు పెద్దలు మీరు మర్చిపోరు, నన్ను క్లెయిమ్ చేయండి. నో ఇష్యూ. ఎందుకంటే మీరు ఏ క్లెయిమ్ చేసినా నేను పడతాను, నేను వింటాను. నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఎవరో ఒక జడ్జి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడుతుంది, ఈ విధంగా ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ విధంగా ఎవిడెన్స్ ఉన్నాయి అని అంటున్నాడు. కానీ మనం అన్ని కేసుల గురించి మనం పూర్వపరాలు విచారించాలి. కోర్టులో ఉన్నటువంటి అంశాలు శిక్ష పడుతుందా లేదనేది జడ్జికి సంబంధించినటువంటి అంశాలకి ముందు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసు ఉంది. స్కిల్ స్కామ్ కేసులో ఎవిడెన్స్ ఏ విధంగా పట్ట పొగులు నెట్ట నిలువులో విరిగిపోయాడు ఆయన. మీరు ఒకసారి ఆలోచించండి, దాని గురించి కూడా చెప్పున్నారు. అదేవిధంగా ఓటు నోటు కేసు, బ్రీఫ్ మై పీపుల్స్ ఆర్ బ్రీఫ్డ్ మీ. ఎవరు వాయిస్ అది? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎవరు మనిషాడా? అది నెట్ట నిలువుగా పచ్చి దగాకోరున్నటువంటి ఆ సన్నివేశంలో దొరికిపోయి 10 సంవత్సరాలు మనకు హైదరాబాదు క్యాపిటల్ గా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి భయపడి, కేసీఆర్కి భయపడి విజయవాడకు దాచుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. దీంట్లో ఎవిడెన్స్ లేవా? అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో నెట్ట నిలువులో దొరికారు చంద్రబాబు నాయుడు. దీంట్లో యావజ్జీవం పడాలి చంద్రబాబు నాయుడుకి. మీరు ఈ టెక్సేషన్ గురించి మీకేదో జడ్జి తెలుసు అంటున్నారు కదా, ఈ జడ్జిని మీరు అడగండి. ఏ లిక్కర్ స్కామ్ సార్? 2014 నుంచి లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ కాదు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు. అది లిక్కర్ స్కామ్, ఇది నకిలీ మద్యం తయారీ కేంద్రాలు. ఒక నిమిషం. 14-19 మధ్యలో మీరనే లిక్కర్ స్కామ్ ఏంటి అంటే మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి సంబంధించినటువంటి లిక్కర్ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు గుర్తుంది. అది వాళ్ళు ప్రభుత్వానికి కొంత అమౌంట్ కట్టాల్సింది ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇవి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి దాంట్లో వాళ్ళు కొంత రిబేట్ అడిగారు. ఆ రిబేట్కి ఓకే చేయటం అనేది మీరు పెద్ద స్కామ్గా చెప్తున్నారు. జనరల్గా ఏవైతే ఈ బిజినెస్లు జరుగుతుంటాయో వారు ప్రభుత్వానికి ఏ కారణం చేతైనా భారీ ఎత్తున అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఈవెన్ లోన్స్ విషయమైనా కానీ బ్యాంకులతో నెగోషియేట్ చేస్తారు. లేదంటే వారికి ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీని బట్టి నెగోషియేట్ చేస్తారు. అది ఇవ్వచ్చు ప్రభుత్వం నిర్ణయం. ఆ రకంగా ఆయన వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ పరంగా 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఓకే 50 రూపాయలకి మాట్లాడుకొని
అలా ఒప్పుకున్న దాన్ని మీరు లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఇది మీరు చెప్పేది 14-19 అది ఇక అసలు చిత్రమైనటువంటి తప్పు. నేను చెప్తాను చూడండి, 2014-19లో లిక్కర్ స్కామ్ ఏంటని చెప్పండి. 2 జీవోల్ని కేబినెట్ అప్రూవల్ లేకుండా 2 జీవోల్ని రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2 జీవోల్ని కేబినెట్ అప్రూవల్ లేకుండా 2 చీకటి జీవోలు రిలీజ్ చేశాడు. ప్రివిలేజ్ పొంది తగ్గిస్తాడు. ఏంటి జీవోలు అంటే ఏంటి? ఆ జీవోలు ఏంటి? ఆ జీవోల సారాంశం ఏంటి? చెప్పండి. అదే సార్, 2 జీవోల్ని వితౌట్ క్యాబినెట్ పర్మిషన్, వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ 2 ప్రివిలేజ్ మీరు మాట్లాడుతున్నంత సేపు నేను విన్నాను సార్. అదే మీరు మాట్లాడుతున్నంత సేపు నేను నోరు కాదు కదా, నా కత్తి చూపు కూడా మీ ఇబ్బంది పడలేదు. దయచేసి నన్ను మాట్లాడలేదు. సురేష్ గారు నాకు అధ్యక్షుడు మధ్యలో చెప్తున్నాను. ఒక్క నిమిషం. అదే సార్, ఇప్పుడు సురేష్ గారికి తెలిసినటువంటి లిక్కర్ స్కామ్ అది. మీరు ఈ రోజు లిక్కర్ స్కామ్ మాట్లాడితే యావత్ భారతదేశం అసలు మీకు పరిస్థితి అసలు ఒక నిమిషం 14-19 మధ్య 14-19 మధ్య ఒక కాదు మీరు ఒక్క నిమిషం యాక్చువల్గా 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ స్కామ్ కేసు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. మీకు ఆ విషయం తెలుసో తెలియదు. మీరు కూడా ఈవెన్ వైసీపీలో కూడా చాలా మంది తెలియదు. మేము పబ్లిసిటీ వీక్ సార్, తెలుగుదేశం పబ్లిసిటీ పీక్, మేము పబ్లిసిటీ వీక్. చంద్రబాబు నాయుడు 17 కేసులు ఉన్నాయి, 17 కేసులు చదివించుకున్నాడు. ఏ రోజైనా కోర్టుకి రమ్మని చెప్పి పిలిచారా? వ్యవస్థని మేనేజ్ చేయమని చంద్రబాబు నాయుడు ప్రపంచం తెచ్చారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని బీట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల మేనేజ్లో చంద్రబాబు నాయుడు సరే సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చర్చ మీరు ఇప్పటి వరకు సబ్జెక్ట్ రాలేదు. మీరు ఇప్పటి వరకు నేను పెట్టిన డిబేట్ ఏంటి? మీరు ఇప్పటి వరకు నేను అయినా కూడా నేను మిమ్మల్ని అలౌ చేశా. మీరు ఇప్పటి వరకు కూడా అసలు సబ్జెక్ట్కి రాలేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం మాట్లాడుకోంటే మీరేమో అటు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఏమైనా ఉంటే అది చట్టపరంగా వెళ్తాయి. ఇప్పుడు ఒకటండి, ఆయన గత నెల అక్టోబర్ 1 నుంచి 31వ తారీఖు మధ్యన ఒక 15 రోజుల పాటు విదేశీ పర్యటనల కోసం సిబిఐ కోర్టులో అప్లికేషన్ పెట్టినప్పుడు మినిమం కండిషన్స్ కొన్నిటికి యాక్సెప్ట్ చేసి వెళ్ళి వచ్చిన తర్వాత 14వ తారీఖు రోజున ఒకసారి కోర్టుకు రావాలన్నప్పుడు అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు రాలే అని చెప్పేసి ఈ రకమైన కారణాలు ఎంతవరకు సమంజసం అనే దానికి మాట్లాడండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు భారతీయుడు సార్. ఆయన ఏమి కోర్టులకి చట్టాలకి అతిథులైంది కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆ విధంగా కూడా ప్రభుత్వం చేయట్లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీరందరూ వినండి. వక్రీకరించండి. ఒక్కరి భాషలో మాట్లాడితే ఏదైనా సరే అమ్మ అన్నా కూడా తప్పే అనిపిస్తుంది. మీ నాన్నకి నేను తెలంగాణ అనేటువంటి భాషలో మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? నేను విదేశ పర్యటనలో నుంచి వచ్చాను, విదేశాలకు పోయినప్పుడు కూడా నిజంగా నాకు ఫోన్ లేదు అంటున్నాడు. నిజంగా ఫోన్ లేదు, మనం ఏం చేస్తాం దానికి? ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ ఫోన్ లో ఉన్నటువంటి వ్యక్తి నాకు 24/7 అందుబాటులో ఉంటాడు, ఇదే నా ఫోన్ నెంబర్ గా పరిగణించండి అంటున్నాడు. పరిగణించండి. ఆ ఫోన్ కి మీరు ఫోన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ కాకుండా ఉంటే శిక్షార్హుడు. ఆ ఫోన్ చేస్తే నేను స్పందిస్తాను, అది నా ఫోన్ నెంబర్ కాదు అంటున్నాడు. మీరు అన్న దాంట్లో అస్సలు తప్పు. మీరు అన్న దాంట్లో ఒక్క నిమిషం సార్, మీరు అన్న దాంట్లో అస్సలు తప్పులేదు. మీరు అన్న దాంట్లో ఎంత కూడా తప్పులేదు. కానీ అదే విషయాన్ని కోర్టుకి గనక ముందే చెప్తే సిబిఐ నేను కోర్టుకి రాను అని చెప్పట్లేదు. నేను ఫోన్ నంబర్ గురించి చెప్పండి. మీరు ఫోన్ నంబర్ గురించి ఎత్తారు కాబట్టి చెప్తున్నా. అది కూడా అనవసరం లేదు. నేనేమన్నాను అదే మాట. నాకు ఫోన్ లేదండి, నాకు నంబర్ లేదు, కానీ 24 గంటలు ఈ నంబర్లో మీకు కాంటాక్ట్లో ఉండగలనని కనుక ముందే చెప్తే దాని గురించి సిబిఐ ఇప్పుడు ఎందుకు దాని మీద పిటిషన్ వేస్తుంది? ఏది కదా ఆ మాట చెప్పలేదు కదా, అది కదా సమస్య. రెండోది, ఇది నా నంబర్ కాదు, నాతో కూడా ఉండే నంబర్, ఇది నా నంబర్ కాదు, నాతో కూడా ఉండేటువంటి వ్యక్తి నంబరు అని చెప్పని ఆ నంబర్ ఇవ్వడం, సిబిఐకి ఆ నంబర్ ఇవ్వడం జరిగింది. లేదు నీ నంబరే కావాలా అనేటువంటి ఒక వాదంతో పిటిషన్ వేశారు. సిబిఐ పిటిషన్ వేసింది. ఇంకా కోర్టు విషయానికి వస్తుంటారు. కోర్టు విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ విధమైనటువంటి కోర్టుకు రాను అని చెప్పట్లేదు. నా ఇన్కన్వీనియన్స్ ఏంటి, కోర్టుకు వస్తే నాకు ఉండేటువంటి ఇన్కన్వీనియన్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చిన్న విషయం కోర్టుకి పోయేసి జస్ట్ ముఖం చూపించేసి తిరిగి ఏమైనా విచారణ ఉందా, విచారణ ఏమి లేదు. అదే విధమైనటువంటి విచారణకి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వేస్తారు. విచారణ లేదు, నేను వచ్చానని చెప్పేసుకోవడం కోసం మాత్రమే పోతున్నాను. మీ మనసుకు కూడా తెలుసు కోడికత్తి కేసుకు సంబంధించి ఆయన ఎవిడెన్స్గా రావాలి, ఆ కుర్రోడు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడు, ఎవిడెన్స్ కోసం సాక్షిగా రమ్మంటే కూడా ఇటువంటి సాకులే చెప్పారు. ఏది విజయవాడలో ఉన్నదా కోర్టు, విజయవాడ తాడేపల్లి నుంచి, సరే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయిపోయింది. మీకు మనసుకి సంబంధించి మాట్లాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వేల, వందలు కూడా కాదు, వేల డిశ్చార్జ్ పిటిషన్లు వేసి సిబిఐ ఈడీ కేసులను ముందుకెళ్ళకుండా చేస్తున్నారు. దాని గురించే కదా లక్ష్మణ్ గారు ప్రస్తావించింది. మీరేమో అసలు ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మీరు మాట్లాడతారు. సరే, మీరు అధికార ప్రతినిధిగా మీరు సమర్థించుకోవచ్చు, కాదంటలేదు. సార్, నేను లక్ష్మణ్ గారు ఒక పార్టీకి సంబంధించి లక్ష్మణ్ గారు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అందుకని నేను ఆయన క్లైమ్ చేస్తున్నా. అదే గురునాథన్ గారు మాట్లాడితే నేను లక్ష్మణ్ గారు అన్నదాన్ని కోట్ చేసేంత నేనేమంటున్నానంటే 12 సంవత్సరాలుగా వేల డిశ్చార్జ్ పిటిషన్లు వేయాల్సిన అవసరం ఏంటి? డిలే చేయడానికి కాకపోతే కోర్టుకి వెళ్ళటానికి అభ్యంతరం ఏంటి? కోర్టుకి కావాలని వాంటెడ్గా ఆయన స్కిప్ చేస్తుంటే మీరు సమర్థిస్తే నేను చేయగలిగింది. సమర్థంగా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నది, చంద్రబాబు నాయుడు చేస్తే నీతి, మేము చేస్తే అవినీతి. ఒక విఐపీ వ్యక్తి నిబంధనల కోసం ఎప్పుడు అవసరమైతే కోర్టుకు వస్తానంటున్నాడు, ఎప్పుడు కోర్టుకు అవసరం అయితే అప్పుడు వస్తున్నట్టున్నాడు. నేను కోర్టుకు రానట్లేదు. అసలు మీరు స్టార్ట్ చేసింది ఏంటి? మొత్తం అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా మీరు దేంతో స్టార్ట్ చేశారు? మొత్తం ఫ్యాబ్రికేటెడ్ కేసులే అయితే అన్ని డిశ్చార్జ్. అవును సార్, మరి అలాంటప్పుడు అన్ని 3,000 పైచీలకు డిశ్చార్జ్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి? 3,000 పైచీలకు డిశ్చార్జ్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి సార్? విచారణ సాగనివ్వకుండా అడ్డం పడేటట్టుగా డిశ్చార్జ్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి? ఎక్కడన్నా సింక్ అవుతుందా? మీరు అన్నదానికి దాన్ని సింక్ అవుతుంది ఎక్కడ? మరి విచారణ త్వరితగతిన విచారణ జరగడానికి సహకరించవచ్చు కదా. త్వరితగతిన విచారణ జరగడానికి సహకరించి క్లీన్ చిట్ తో బయటకు రావచ్చు కదా. అలా కాకుండా అంతా వేల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి? క్లియర్గా ఇది విచారణ స్థాయికి రాకూడదని చెప్పేసి. రైట్, ఓకే. 17 కేసుల్లో చంద్రబాబు నాయుడు నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు సార్ ముందు 5-10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నాడు. మీరు ఎప్పుడు ఒకటి మాట్లాడుతుంటే వెంటనే అటు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవినీతి, పోటీ పడండి సార్. అయితే ఓకే సార్, ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు సార్, ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. ఒకే మాట ఇప్పుడు డిస్కషన్ గురించి ఒకే మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫారిన్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నేను కోర్టుకు రాను అని ఎప్పుడు చెప్పలేదు. నేను అవసరమైతే కోర్టుకు వస్తాను, దానికన్నా ఇటువంటి దారులు ఉన్నాయి కోర్టుకు రాకుండా, ఆ దారులు మీరు ఏమైనా కన్సిడర్ చేస్తారా అని చెప్పని కోర్టును అడిగారు. లేదు జడ్జి గారు మీరు రావాల్సిందే అన్నప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతారు కోర్టుకి. ఆయన ఏంటి ఎటువంటి కాదు, చట్టాన్ని ధిక్కరించేటువంటి వ్యక్తి కాదు, కోర్టు వ్యతిరేకించేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా న్యాయమూర్తి గారు నీవు ఖచ్చితంగా రావాలన్నప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. దాంట్లో డిస్కషన్ ఏముంది మళ్ళీ అడిగారు. మేము రావడం వల్ల ఈ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, ఈ ఇన్కన్వీనియన్స్ వల్ల ఫేర్ ఎనఫ్. ఆ మాట అన్నారు బాగుంది, బాజీ గారు. సార్ సారీ, మీ దగ్గర బాజీ గారు మీ దగ్గర రావడం లేట్ అయింది సుదీర్ఘంగా.